హాయ్ హలో ఫ్రెండ్స్, మాలకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానం శనివారం మాత్రమే దర్శనం. మిగతా వారాల్లో యక్ష కిన్నెర కింపురుషాదుల దర్శనం. ఎవరూ మిస్ అవ్వకుండా వీడియో మొత్తం చూడండి. హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ శేఖర్ నేషన్. ఈరోజు మనం మాలకొండ లక్ష్మీ నరసింహస్వామి వారి గురించి మాట్లాడుకుంటూ వీడియో కంటిన్యూ చేద్దాం. ప్రపంచంలో ఉన్న విష్ణాలయాల్లో ఈ యొక్క వింత దేవాలయం అనమాట. సోమవారం నుంచి శుక్రవారం దాకా యక్ష కిన్నెర కింపురుషాదులకి స్వామివారు దర్శనమిస్తారు లక్ష్మీ నరసింహస్వామి వారు. అదేవిధంగా శనివారం మాత్రమే మానవులకి దర్శనమిస్తారు. మిగతా టైంలో దేవతలకి, ఋషులకి, రాక్షసులకి, అదేవిధంగా మునులకి దర్శనమిస్తాడు. ఈ యొక్క మాలకొండలో చూడవలసిన ప్రదేశాలు చాలా అద్భుతంగా ఉంటాయి అన్నమాట. ఎవరు స్కిప్ చేయకుండా వీడియో ఫుల్గా చూడండి. మాలకొండ లక్ష్మీ నరసింహస్వామి వారి గుడి గురించి, గుడి చరిత్ర గురించి మనం పూర్తిగా మాట్లాడుకుందాం ఈ వీడియోలో. స్కిప్ చేయకుండా చూడండి. మరొకసారి చెప్తున్నాను, స్వామివారిని జ్వాలా నరసింహ మరియు బాలా నరసింహ మరియు మాలకొండ మాలాద్రి స్వామివారిని ఇలా పిలుస్తారనమాట. ఇక్కడ స్వామివారి గుడి దగ్గర వివాహాలు కూడా జరుగుతుంటాయి. అదేవిధంగా అన్నదాన కార్యక్రమాలు కూడా జరుగుతుంటాయి. ఇక్కడ ఈ ఒక స్వామివారి దర్శనం మీరు ప్రతి శనివారం పొద్దున 6:30 కల్లా కొండ మీద కానీ ఉండగలిగితే చాలా అద్భుతంగా దర్శనం అనేది చేసుకోవచ్చు అనమాట. పూర్వంలో లక్ష్మీ నరసింహ స్వామివారు ప్రహ్లాదుడిచే స్వామివారు ఉగ్రంతో స్తంభం నుంచి బయటకు వచ్చిన తర్వాత ఈ యొక్క ఉగ్రంతో జ్వాలా నరసింహగా ఇక్కడ ఒక గుహలో స్వామివారు అయితే వెలిచారనమాట. స్వామివారి పక్కన శ్రీ వెంకటేశ్వర స్వామివారు కూడా ఉంటారు. ఆయన కూడా దర్శనం చేసుకుంటారు కాబట్టి చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట దేవాలయం. జనాలు కూడా ఇక్కడ బయట వచ్చేసరికి ఇంకా టెంకాయలు అయ్యి కొట్టుకుంటూ ఉంటారు. లడ్డు ప్రసాదం ఉంటుంది, అన్నదాన కార్యక్రమాలు ఉంటుంది. ఇక్కడ మనం ట్యాపుల దగ్గర కాలు కడుక్కొని నీట్గా పొడి లేకుండా త్రాగునీరు దగ్గర వాటర్ తాగేసి మనం దర్శనానికి వెళ్తే కనీసం వచ్చేసరికి 2 గంటల నుంచి 3 గంటల లోపు అయితే మనకు దర్శనం అయితే కంప్లీట్ అయ్యిద్ది అనమాట. జనాలు ఎక్కువగా ఉంటే, లేకపోతే సింపుల్గా అయిపోద్ది. మీరు ఈ కొండ మీద కానీ టెంకాయలు తీసుకుంటే 40 రూపాయలు ఛార్జ్ చేస్తారనమాట. స్వామివారి దగ్గరికి వచ్చిన వాళ్ళంతా టెంకాయలు కొడుకుంటా ఉంటారు. ప్రపంచంలోనే 9 విష్ణాలయాల్లో అంటే 9 లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్స్ లో వచ్చేసరికి ఈ యొక్క మాలకొండ టెంపుల్ వచ్చేసరికి చాలా ప్రసిద్ధమైన టెంపుల్ అన్నమాట. అంటే శనివారం ఒక్కరోజే ఈ యొక్క స్వామివారి దర్శనం అనేది మనం ఒక వింతగా అనుకోవాలి. ఈ వీడియో మొత్తం మీరు ఇంట్రెస్ట్గా చూస్తారు కాబట్టి కొన్ని అద్భుతమైన ప్రదేశాల గురించి చెప్తాను అనమాట. గొడుగు బండ, అదేవిధంగా లక్ష్మీ అమ్మవారి గుడికి వెళ్ళేటప్పుడు ఒక బండ నడుముకి చీలిపోయి ఉంటుంది అనమాట. అదొక వింతైన విషయం. అదేవిధంగా గొడుగు బండ పక్కనే కొంచెం కిందకి మెట్లు దిగిపోతే కోనేరు కూడా మీరు చూడొచ్చు. ఇంకొక ప్రదేశం ఏంటంటే ఇక్కడ వీరభద్రస్వామి చిన్న గుహలో ఉంటారనమాట. అక్కడ కూడా స్వామివారిని మనం దర్శించుకోవచ్చు. ఇక్కడ నామాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి ఫ్రెండ్స్. సో ఫైనలీ ఇంకా మనం వచ్చేసరికి స్వామివారి స్టార్టింగ్ దర్శనానికి వెళ్ళే దారిలోకి అయితే వచ్చేసాం అనమాట. ఉదయం 5:30 నుంచి సాయంత్రం 5:30 దాకా స్వామివారిని మనం దర్శించుకోవచ్చు శనివారం పూట. ఇక్కడ జనాలు కూడా ఇంకా వెయిటింగ్ లిస్ట్లోనే ఉన్నారనమాట. కొంతమంది ఏంటంటే 100 రూపాయల టోకెన్లు కూడా ఉంటాయి టికెట్లు. అక్కడ టికెట్ తీసుకొని స్పెషల్ దర్శనానికి కూడా వెళ్ళొచ్చు ఫ్రెండ్స్. ఇంకా మనం సరదాగా అదేవిధంగా మనం మాట్లాడుకుంటా స్వామివారి దర్శనానికి అయితే స్టార్ట్ అవుతాం ఫ్రెండ్స్. ఫోన్లో వచ్చేసరికి కొంచెం దూరమే మనకి అలా ఉంటుంది అనమాట. ఇంకా అక్కడి నుంచి ఇంకా మనం ఫోన్ జేబులో పెట్టేసేయాల్సిందే. ఇక్కడ కామెడీ ఏంటంటే ఇంకా మనం కిందకి దర్శనానికి వెళ్ళిన తర్వాత గుహలోకి మనం ఎంట్రన్స్ అవ్వగానే పాము మెలికలు ఉన్నట్టుంటాయి అనమాట. ప్రతి ఒక్కరు వెనక నుంచి నడుచుకుంటా పోవాలి. కొంతమంది అంటే మధ్యలో దోరతారు, అది పెద్ద కామెడీ. కొంతమంది తిట్టుకుంటూ ఉంటారు. అంటే మేము చుట్టుపక్కల తిరిగి వచ్చిన వాళ్ళందరం ఇలాగా కష్టపడుతూ ఉంటే మీరు సెంటర్లో దూరం ఎందుకు పోతున్నారని కూడా గొడవ కూడా పెట్టుకుంటారు ఫ్రెండ్స్. ఇక్కడ చాలా కామెడీగా అదేవిధంగా చాలా అద్భుతంగా ఉంటుంది స్వామివారి దర్శనం. పక్క నుంచి మీరు చూస్తున్నారు కదా, అక్కడ 100 రూపాయల టోకెన్ వాళ్ళు అనమాట. సరాన ఇంకా స్వామివారి దగ్గరికి అయితే వెళ్ళిపోతారు స్టడీగా. ఇంకా మేము చిన్నగా వచ్చేసరికి స్వామివారి గుహలో మా స్వామివారిని దర్శనం చేసుకోవడానికి అయితే క్యూ లైన్కి వచ్చేసాం అనమాట. ఇక్కడ మొత్తం ప్రదేశం మొత్తం స్వామివారి గుహలో ఏసీ అయితే ప్రొవైడ్ చేసి ఉంటుంది. ఈ యొక్క మంచి విషయం అనుకోవాలన్నమాట. చల్లగా గాలి తగులుతా ఆ యొక్క క్యూలో కామెడీగా గొడవలు పడతా చాలా గొడవ అనే విషయం ఎందుకు తీసుకొచ్చానంటే ఇక్కడ మధ్యలో దూరతారు ఫ్రెండ్స్. అంటే తిరిగి రావాలి, అందుకే జనాలకు కొంచెం కోపం వస్తూ ఉంటుంది. గోవింద గోవింద అనే నామస్మరణతో ఇక్కడ క్యూ లైన్లో వచ్చేసరికి వెళ్తూ ఉంటారు జనాలు. అయితే మేము కూడా ప్రశాంతంగా హాయిగా స్వామివారిని అయితే దర్శనం చేసుకున్నాం. చిన్నగా ఇంకా క్యూ లైన్ స్టార్ట్ అయిన తర్వాత జనాలు చూడండి ఎంత ఫుల్గా ఉన్నారో. అంటే మేము దర్శనం చేసుకునేటప్పుడు ఇంకా లాస్ట్లో మేమే అన్నట్టుగా మా ఆయనగా చాలా తక్కువ మంది అయితే ఉన్నారు. మా ముందైతే ఇక్కడ పాము మిల్కులు తిరిగినట్టు చిన్నగా సర్దుకుంటా వెళ్తూ ఉన్నారు అనమాట.
చూడండి క్యూలో అయితే జనాలు అసలు మామూలుగా లేరు. అది వినపడింది వినపడదు. ఫుల్ రష్ అయితే లేదు అంతగా శనివారం. ఇక్కడ చాలామంది మొక్కుబడులు ఉన్న వాళ్ళు కానీ అదేవిధంగా స్వామివారికి తలనీలాలు ఇచ్చేవాళ్ళు కానీ స్వామివారి దర్శనానికి దగ్గర రాగానే ఇక్కడ 100 రూపాయల టికెట్ టోకెన్ వాళ్ళు ఫ్రీ టోకెన్ వాళ్ళు అందరూ ఒక్కసారి అయితే కలుస్తారనమాట. ఎటు నుంచి తిరిగినా కూడా ఒకటే. కాకపోతే ఏంటంటే ఒక్కసారి ఇంక దిగుడుకు వచ్చినట్టు స్ట్రైట్గా వచ్చేస్తారు 100 రూపాయల టోకెన్ వాళ్ళు. కాకపోతే మన ఫ్రీ దర్శనం ఏంటంటే పాము మిలికినట్టు తిప్పి 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 ఇంక తీసుకొస్తారనమాట స్వామివారి దగ్గరికి గోవిందాన్ని నామస్మరణం చేసుకుంటా. సో ఫైనల్లీ అయితే స్వామివారి దర్శనం చాలా అద్భుతంగా జరిగింది. ఇక్కడ లొకేషన్ అయితే అసలు మామూలుగా ఉండదు ఫ్రెండ్స్. ఒకసారి అయితే చూడండి, కొండలు కానీ అదేవిధంగా గ్రీనరీ కానీ నేచర్ కానీ చాలా అద్భుతంగా ఉంటుంది. సో మనం ఇంకొచ్చేసరికి ఇంకా మనం లక్ష్మీ అమ్మవారి గుడి దగ్గరికి అయితే వెళ్ళబోతున్నాం. మనం అంటే స్వామివారి మీద అలిగి లక్ష్మీ అమ్మవారు పైన వెలిచారనమాట. అంటే లక్ష్మీనరసింహ స్వామివారి కంటే ఎత్తులో ఉంటుంది అమ్మవారు. కోపాగ్నితో అమ్మవారు పైకి వెళ్తూ ఉండగానే కొండ మీద కాలు పెట్టగానే బండ రెండుగా సీలిపోయి మధ్యలో దారి ఏర్పడింది అనమాట. రెండు కొండల మధ్య నడుమ భాగం నుంచి అమ్మవారిని దర్శించుకోవాలి. ఫ్రెండ్స్, వీడియో స్టార్టింగ్లో మనం చెప్పాను కదా, ఆ లక్ష్మీ అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు రెండు కొండల మధ్య సన్నటి దారిలో వెళ్ళాలని చెప్పాను కదా, ఆ దారి ఇదే ఫ్రెండ్స్. పెళ్లి డోలు పట్టదంటారు. కాకపోతే ఏంటంటే ఇక్కడ చిన్న మెట్లు ఉంటాయి అనమాట. ఈ యొక్క లొకేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది. మాలకొండలో చాలా హైలైట్ అయిన విషయం అనమాట. ఈ యొక్క కొండల మధ్య నడిచి వెళ్ళే దృశ్యం వచ్చేసరికి ఎవరు మిస్ అవుతుంది అనమాట. మొత్తం చూడండి, ఈ వీడియో మొత్తం మీకు స్కిప్ చేయకుండా. ఫ్రెండ్స్, మేము చిన్నగా కొండ నడుము భాగం నుంచి మెట్లెక్కి పైకి వచ్చి లక్ష్మీ అమ్మవారి గుడి దగ్గరికి వచ్చాం. ఇక్కడ రష్ చూడండి, అసలు మామూలుగా లేదు. ఇక్కడ అమ్మవారికి చీరలు అదేవిధంగా వస్త్రాలు చిన్న చిన్నవి అన్ని అమ్మవారికి సమర్పిస్తూ ఉంటారన్నమాట. ఇక్కడ లొకేషన్ వచ్చేసరికి చాలా అద్భుతంగా ఉంటుంది ఫ్రెండ్స్. లక్ష్మీ అమ్మవారి గుడి మీద నుంచి స్వామివారిని అయితే షూటింగ్ తీస్తే అద్భుతంగా ఉంటుంది. మొత్తం అడవి అనమాట. చూడండి, కొండలు కానీ నేచర్ కానీ మీకు మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది అనమాట. స్వామివారి గుడికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటే ఇంకా మనం లక్ష్మీ అమ్మవారిని దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా రిటర్న్ వచ్చేసరికి ఇంకా తిరిగి రావచ్చు అనమాట. పోయేవే ఒకటి ఉంటుంది, వచ్చేవే ఒకటి ఉంటుంది అనమాట. అమ్మవారి దర్శనం చేసుకోవడానికి అయితే గుడి బయటకు వచ్చిన తర్వాత మనం కిందకు వచ్చిన తర్వాత ఒక చిన్న గుహలో వీరభద్ర స్వామి గుడి కూడా ఉంటుంది అనమాట. ఆయన కూడా మనం దర్శించుకున్నాం. అదేవిధంగా మనసు చాలా ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్. శనివారం పూట స్వామిని మనం దర్శనం చేసుకుంటే హ్యాపీగా ఉంటుంది అనమాట. మీరు ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు వస్తున్న గొడుగు బండ అయితే చూడండి ఫ్రెండ్స్. ఈ గొడుగు బండ కింద పొంగళ్ళు కూడా పెట్టుకుంటారు. ఈ గొడుగు బండ పక్కన చిన్న మెట్లు ఉంటాయి ఫ్రెండ్స్. ఆ మెట్లు దిగి కిందకి వెళ్తే మీకు కోనేరు కూడా చూడొచ్చు అనమాట. ఆ కోనేరు కూడా ఈ వీడియోలో మేము చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, కోనేరు. ఈ కోనేరులో ఎవరు దిగ్గాకండి ఫ్రెండ్స్, చాలా డేంజరు. ఈ కోనేరులోంచి కోటకొండకి దారి పెద్ద గుహ ఉందని చెప్తారనమాట స్టోరీలో. నెత్తిలో నీళ్ళు చల్లుకోండి, అంతేగాని కోనేరులో దిగద్దు. ఇంకపోతే పైకి వస్తే కోనేరు నుంచి పైకి వస్తే పక్కన చిన్న గోవులుగా ఉంటాయి ఫ్రెండ్స్. మీరేమన్నా అరటికాయలు కానీ ఏదైనా పెట్టి గోవుల్ని మనం దర్శించుకుంటే చాలా మంచిది మాలకొండ వచ్చినప్పుడు. ఇక్కడైతే కోతులు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, గుట్లుగా ఉన్నాయి. వీటిని కొంచెం పెట్టాలంటే ఏదైనా అరటికాయలు మీకు ఏదైనా తినే వస్తువులు కూడా వీటికి పెట్టండి, చాలా మంచిది. మాలకొండ స్టార్టింగ్ వచ్చిన తర్వాత ఇక్కడ కార్ పార్కింగ్ కానీ బైక్స్ పార్కింగ్ కానీ ఇక్కడే చేస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ లెఫ్ట్ రైట్ వచ్చేసరికి మనం బైక్ పార్క్ చేసుకోవచ్చు. చూడండి, చాలా మంది జనాలు అయితే వచ్చారు, కితకితలాడారు అనమాట శనివారం పూట వచ్చేసరికి. కాకపోతే ఏంటంటే మేము దర్శనం వెళ్ళేటప్పుడు చాలా ఫ్రీగా, ఎక్కడ మేము కష్టపడకుండా ఆగకుండా చాలా స్పీడ్గా అయితే మేము దర్శనం చేసుకున్నాం. ఇక్కడ అదేవిధంగా స్టార్టింగ్లో వచ్చేసరికి ఇక్కడ గేట్లు లాగా ఒకటి ఉంటాయి అనమాట. ఇక్కడ చెప్పులు వదిలేసి మనం లోపలికి వెళ్ళాలి.
ఇక్కడ ఉన్న చిన్న కోతిని అయితే చాలా కామెడీగా వీడియో అయితే తీశాను అనమాట. అసలు చూడండి ఎలా వెళ్తుందో, చాలా బ్యాలెన్స్డ్గా కోతి వచ్చేసరికి మాకు బాగా అనిపించింది. అదేవిధంగా ఇక్కడ వెహికల్స్ ఉంటాయి ఫ్రెండ్స్, డైరెక్ట్గా గుడి దగ్గరికి తీసుకురావడానికి ఇక్కడ మనకి చార్జ్ చేస్తారో మరి ఉచితం మేమైతే ప్రస్తుతానికి అడగలేదు, మాకైతే తెలియదు. ఇక్కడే పక్కన మనం రెస్ట్ తీసుకోవటానికైనా ఇక్కడ నుంచి కొద్దిగా ముందుకు పోతే రైట్ సైడ్లో వచ్చేసరికి ఇక్కడ చెప్పులు కాపలా కాసే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు ఫ్రెండ్స్. అక్కడ మనం విడిచేసి ఇంకో లోపలికి వెళ్ళొచ్చు అనమాట స్వామివారి దర్శనానికి అయితే. ఇక్కడ స్వామివారి సేవకు కూడా చాలా మంది వచ్చారు ఫ్రెండ్స్, ఎక్కడెక్కడి నుంచో ఊర్ల నుంచి కూడా సేవకు వస్తారు. అంటే ఇక్కడ స్వామివారి గుడి దగ్గరికి వెళ్ళడానికి అయితే బైక్స్ వెళ్తాయి, అదేవిధంగా మనం మెట్ల దారి కూడా వెళ్ళొచ్చు. అంటే ఆర్చి నుంచి కొద్దిగా ముందుకు వస్తే ఇంకొక ఆర్చి ఉంటుంది ఫ్రెండ్స్, ఆ ఆర్చి నుంచి మనం వెళ్ళొచ్చు అనమాట. ఈ యొక్క మెట్లు అయితే ఇటీవలే కట్టారనమాట, అంతకుముందు మెట్లు లేవు. అంటే రాళ్ళు కానీ ఒక మట్టి దారిలాగా మనం కొండ మీదకి వెళ్ళాల్సి వచ్చేది, అట్లా దారి ఉండే అనమాట. సుమారు బైకులు అయితే చూడండి ఎన్నో వందల బైకులు వచ్చేసరికి ఇక్కడ పార్కింగ్ చేస్తున్నాయి అనమాట. ఇంకా ఇక్కడ నుంచి స్వామివారి దర్శనానికి అయితే మనం స్టార్టింగ్ వెళ్తాం అనమాట. వీడియో మొత్తం మీకు నచ్చింది అనుకుంటున్నాను, చాలా అద్భుతంగా అయితే వీడియో తీసాం ఫ్రెండ్స్. మామూలుగా అయితే ఇక్కడ ఫస్ట్ ఆర్చ్ ఒకటి వచ్చింది అనమాట, బైక్స్ వెళ్ళడానికి ఘాట్ సెక్షన్ వచ్చేసరికి. ఆర్చ్ నుంచి కొద్దిగా ముందుకు వస్తే ఇంకొక ఆర్చ్ ఉంటుంది అనమాట, నడకదారి వెళ్ళడానికి మెట్లు దారి వచ్చేసరికి. రైట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో మనకి బొమ్మలు కానీ అదేవిధంగా కళ్ళజోళ్ళ షాపులు కానీ చాలా ఉంటాయి అన్నమాట, చాలా అద్భుతంగా ఉంటుంది. శుక్రవారం నైట్ పూట వచ్చేసరికి, అంటే ఇప్పుడు చేస్తున్నారు లేదో మనకైతే తెలియదు కాబట్టి, శుక్రవారం నైట్ వచ్చేసరికి 8 కాడ నుంచి భజన అయితే చేస్తారనమాట. కింద భజన మాత్రం అసలు మామూలుగా చేయరు ఫ్రెండ్స్. 9 చోట్ల ఉన్న నరసింహస్వామి పవర్ కూడా ఈ యొక్క మాల్కొండ టెంపుల్కి వచ్చేటట్టుగా, స్వామివారి ఇక్కడికి వచ్చేటట్టుగా భజన అనేది దుమ్ము లేపుతారనమాట. అసలు మామూలుగా ఉండదు. ఇప్పుడైతే భజన చేస్తున్నారో లేదో మనకైతే తెలియదు, ఇందాక మనం చెప్పుకున్నట్టుగా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. అదేవిధంగా శేఖర్ నేషన్ అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇతనే మన శేఖర్ వచ్చేసరికి ఛానల్ ఓనర్ అనమాట. అసలు మామూలుగా ఉండే వీడియోస్, టెంపుల్ లాగ్స్ కానీ, నేచర్ లాగ్స్ కానీ, ట్రావెలింగ్ వీలాగ్స్ కానీ చాలా అద్భుతంగా చేస్తారు. మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి, అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం నమో మాలకొండ లక్ష్మీనరసింహ స్వామి నమః, వాసుదేవాయ నమః. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈ రోజు వచ్చేసరికి కందుకూరు దగ్గరలో ఉన్న మాల్కొండ లక్ష్మీనరసింహ స్వామివారి దేవస్థానానికి అయితే వచ్చాం. వారం మొత్తంలో శనివారం మాత్రమే ఇక్కడ స్వామివారి దర్శనమిస్తారు. మిగతా వారాలు వచ్చేసరికి సోమవారం నుంచి శుక్రవారం దాకా యక్ష కిన్నెర కింపురుషాదులకి దర్శనమిస్తాడు అనమాట. అంటే దేవతలకి, రాక్షసులకి, మునులకి, ఋషులకి అందరికీ దర్శనమిస్తారనమాట. మీరు జీవితంలో ఒక్కసారి ఈ యొక్క స్వామివారిని దర్శనం చేసుకుంటే జన్మ ధన్యం అనమాట. ఇక్కడ సరౌండింగ్స్ లో ఉన్న మొత్తం అయితే చూసేద్దాం. ఒకసారి మేమైతే చూపిస్తాం, చూడండి. ఎంజాయ్ చేద్దాం. మెట్లెక్కి ఎక్కి అలిసిపోయాం, ఇగో చెమటలకు బట్టి అనమాట. మామూలుగా లేదు ఫ్రెండ్స్, ఎవరైనా మెట్టులు దారి రండి, బాగుండిద్ది. కోతులు అన్ని కనపడతాయి మీకైతే. కారులో వెళ్లే పని అయితే ముసలోళ్ళు అయితే వెళ్ళండి కంపల్సరీగా, ఎందుకంటే నడవలేరు. కంపల్సరీ అయితే మెట్లు దారిన రండి, మీకు అన్ని కనపడతాయి, అన్ని చూసుకోవచ్చు.